మన యొక్క భారతదేశ విశిష్టత చెప్పాలి అని అంటే, నిజంగా ఈ యొక్క లోకములో, ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, కానీ భారతదేశము అనేక విషయాలలో ఎంతో విభిన్నమైనటువంటి స్థానాన్ని, ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుందనే చెప్పాలి. దానికి కారణం ఏంటి అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి జనాభా, పాపులేషన్ అనేక దేశాలలో ఉన్నటువంటి ప్రజల కంటే కూడా మన దేశంలో నివసిస్తున్న ప్రజలు చాలా అధికం. ఇంతకుముందు రోజుల్లో చైనా తర్వాత స్థానంలో మనం ఉండేవారం. అయితే ఇప్పుడు గణాంకాలు మనం చూడగలిగితే ఖచ్చితంగా చైనాను కూడా దాటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో నివాసం చేస్తున్నటువంటి ప్రజల యొక్క సంఖ్య. కాబట్టి అనేక దేశాలు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రజలు, ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం ఏమిటి అని అంటే భారతదేశం అనే చెప్పాలి. అదేవిధంగా ప్రతి దేశాలలో కూడా అనేక కల్చర్స్ ఉంటాయి, అనేక సంస్కృతులు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. అయితే ఆ యొక్క సాంప్రదాయాలన్నీ కూడా దగ్గరగా ఒకటిగా ఉంటాయి. విభిన్నమైనటువంటి సంస్కృతి వేరే దేశాల్లో కనపడదు. కానీ వేరాస్ ఇండియా సంగతి చూస్తే భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి మతాలు ఉన్నాయి. అనేక దేశాలలో కేవలం ఒక దేశంలో ఒక మతమే ఉండేటువంటి పరిస్థితి కూడా చాలా దేశాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే భారతదేశంలో అనేక మతాలకు నిలయంగా భారతదేశం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, కానీ సకల భాషలు, వేరియస్ లాంగ్వేజెస్ మన యొక్క భారతదేశంలో దాదాపుగా 19,500 భాషలు ఉన్నాయి. కేవలం మనకు తెలిసింది హిందీ, ఆ తర్వాత తెలుగు, మహా అయితే కన్నడ, మలయాళం, తమిళ్, ఇవే మనకి ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. కానీ భారతదేశంలో 19,500 భాషలు, అంతకంటే పైన భాషలు మాట్లాడేటువంటి ప్రజలు భారతదేశంలో ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, ఇలాగా మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుంటూ ఉంటే రోజులు సరిపోవు. దేవుడు అంత గొప్పగా భారతదేశమును ఆశీర్వదించాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడే మనం పాడుకున్నాం ఒక పాట. మన యొక్క భారతదేశము ఎంతో ధన్యకరమైనటువంటి దేశం. ఇట్ ఈస్ ద బ్లెస్డ్ నేషన్. ఇది ఆశీర్వదించబడినటువంటి దేశం. ఎంతమంది మీరు పుట్టిన దేశాన్ని బట్టి గర్విస్తున్నారో ఒకసారి చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. చాలామందికి వారు పుట్టిన దేశం అంటే ఇష్టం ఉండదు. నేను అమెరికాలో పుట్టుంటే బాగుండేది, ఆస్ట్రేలియాలో పుట్టుంటే బాగుండేది, ఇంగ్లాండ్లో పుట్టుంటే బాగుండేది, ఇలాగా చాలాసార్లు భారతీయులకు అనిపిస్తూ ఉంటుంది. అయితే మన యొక్క భారతదేశం, మనం ఎక్కడైతే జన్మించామో ఆ యొక్క దేశాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా గర్వించే వారిగా ఉండాలి. అదేవిధంగా మన యొక్క దేశము దేవుని దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి దేశముగా ఉందనేటువంటి ఆ సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కారణం ఏంటి అని అంటే, అనేక దేశాలు ఉన్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో చోటు సంపాదించుకున్న దేశాలు చాలా తక్కువ. ఎన్నో దేశాలు ఉన్నాయి, అన్ని దేశాల పేర్లు బైబిల్ గ్రంథంలో లేవు. కానీ కొన్ని దేశాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో స్థానాన్ని సంపాదించుకోగలిగాయి. మన యొక్క భారతదేశం పేరు కూడా బైబిల్ గ్రంథంలో ఒక్కసారి కాదు 2 సార్లు లిఖించబడింది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. 2 సార్లు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యములో, అదేవిధంగా 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా 2 సార్లు హిందూ దేశం అనగా భారతదేశము 2 సార్లు ప్రస్తావించబడినటువంటి దేశముగా బైబిల్ గ్రంథంలో లిఖించబడింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ యొక్క ఇండియా, భారతదేశం అనేది కేవలం ఇది ఎంతో విశిష్టత కలిగినటువంటి, ప్రాముఖ్యత కలిగినటువంటి దేశమే కాదు, కానీ దేవుని దృష్టిలో కూడా ఇది ఆశీర్వదించబడిన ధన్యకరమైనటువంటి దేశముగా ఉంది అని చెప్పడంలో
ఎలాంటి సందేహం లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటి అని అంటే, మన యొక్క భారతదేశము ఏ ఖండములో ఉంది అని అంటే ఆసియా ఖండములో ఉంది. ఈ యొక్క ప్రపంచంలో దాదాపుగా 7 ఖండాలు ఉన్నాయి. ఒకటి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆసియా. ఇలా 7 ఖండాలు ఉండగా మన యొక్క భారతదేశము ఆసియా ఖండంలో ఉంది. ఈ యొక్క ఆసియా ఖండములో ఇంకా మనం చూడగలిగితే వేరే ఖండాలలో కాకుండా ఈ ఆసియా ఖండములోనే మనం ఆరాధించేటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఖండముగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశము ఆ యొక్క ఖండానికి చెందిన విధంగా ఉంది కనుక మనము నిజముగా ఎంతో ఆశీర్వదించబడినటువంటి వారు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గమనించాలి. అయితే చాలాసార్లు మీతో అనుండొచ్చు, మీరు ఆరాధించేటువంటి దేవుడు అమెరికా దేవుడు అండి, మీరు ఆరాధించేటువంటి దేవుడు తెల్లవాళ్ళ దేవుడు అండి అని చాలాసార్లు ఈ మధ్య ఎక్కువగా మీకు వినపడుతూ ఉంటుంది. మతోన్మాదులు ఎక్కువగా దీన్ని లేవనెత్తుతూ ఉంటారు. అయితే వారికి తెలియని వాస్తవం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు అమెరికాలో పుట్టలేదు, ఇంగ్లాండ్లో పుట్టలేదు, కానీ యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ అని అంటే ఆయన ఏషియన్ కాంటినెంట్లో పుట్టాడు, ఆసియా ఖండంలో పుట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఓన్ చేసుకోగలిగితే అమెరికా వాడు కాదు, కానీ మనమే ఆయన్ని ఓన్ చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. మన యొక్క భారతదేశంలో ఎందుకు దేవుని దృష్టిలో ఇది ధన్యకరమైనది, ఆశీర్వదించబడింది అనడానికి ఇంకొక కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకు ఎంతమంది శిష్యులు ఉన్నారు? అయితే ఆయన జీవితాన్ని ముగించుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా ఊరకే ఉండలేదు, కానీ వినుకొండ ప్రాంతం వరకు సువార్త అందటానికి ఆనాడు ఆ శిష్యులు అనేక దేశాలు వెళ్ళి వారు సువార్తను ప్రకటించారు. అనేక దేశాలు వారు భారముగా సువార్తను ప్రకటించబట్టే యేసుక్రీస్తు ద్వారా ఒక్కడిగా ప్రారంభమైన సువార్త అనేక దేశాలలో వ్యాప్తి చెందింది. ఈ రోజున కుగ్రామాలలో కూడా చర్చిలు ఉన్నాయంటే ఒకటి కాదు, ఏ గ్రామం వెళ్ళినా కూడా 5కు తక్కువ మందిరాలు ఏమీ లేవు. అటువంటి పరిస్థితి ఈ రోజున భారతదేశంలో నెలకొంది. కారణం ఏంటి అని అంటే ఆ యొక్క శిష్యులు భారము కలిగి అనేక దేశాలలో వారు సువార్తను ప్రకటించారు. అయితే భారతదేశానికి సువార్త ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే, భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చింది ఎవరు అని అంటే ఎవరో మిషనరీలు కాదు, ఎవరో తెల్లోళ్ళు కాదు, అమెరికన్స్ కాదు. మనకి ఈ సువార్త సాక్షాత్తుగా ఇండియన్ చర్చ్ హిస్టరీని మనం చూడగలిగితే మనకు సువార్తను ప్రకటించింది సాక్షాత్తు యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమా వచ్చి భారతదేశంలో సువార్తను ప్రకటించారు. ఇంకా కొన్ని ఆధారాలు ఏంటి అని అంటే, బెర్తలోమీ కూడా ఆయన మరొక శిష్యుడైనటువంటి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి బెర్తలోమీ కూడా భారతదేశం వచ్చినట్లు అనేక ఆధారాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆ యొక్క శిష్యులు ఇన్ని దేశాలు ఉండగా అన్ని దేశాలు వారు వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి. కేవలం కొన్ని దేశాలు వారు వెళ్ళారు. వారు వెళ్ళిన కొన్ని దేశాలలో భారతదేశం కూడా ఉంది అని అంటే దేవుని దృష్టిలో మనకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది పిలువబడటానికి హిందూ దేశం అవ్వచ్చు, ఇది పిలువబడటానికి అన్య దేశం అవ్వచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క పర్పస్ ఖచ్చితంగా భారతదేశం మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క సమయంలో మనం గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇటువంటి ధన్యకరమైనటువంటి దేశం, ఇటువంటి ఆశీర్వదించబడిన దేశం, ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి దేశము అనేక మంది దేశాలు వారు ఇక్కడ ఉన్నటువంటి సంపదను, వనరులను వారి యొక్క దేశానికి తరలించాలి అని, ఈ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యాన్ని మొత్తం దోచుకోవాలి అని ప్లాన్తో అనేక సంవత్సరాలు అనేక దేశాలు వారు వచ్చి భారతదేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి. చూడండి, నేల మనదే, కానీ పరిపాలించేవాడు మనవాడు కానప్పుడు ఎలా ఉంటుంది?
ఇప్పుడు నీ ఇంట్లో ఎవరైనా బయటోడు వచ్చి పెత్తనం చలాయిస్తే నీకు ఎలా ఉంటుంది? బాగుంటుందా? విను, నీ ఇంట్లో నువ్వే హెడ్, నువ్వే అధికారి, నువ్వే ప్రభువుగా ఉండాలి, నువ్వు చెప్పింది ప్రతిదీ వినాలి. అయితే నీ ఇంట్లోకి వేరేవాడు చొరబడి నీ మీద పెత్తనం చలాయిస్తే దాన్ని మనం అంగీకరించలేం. అయితే అలా మన భారతదేశమును అనేక దేశాల వారు మన మీద పెత్తనం చలాయించడం ప్రారంభించారు. భారతీయులను ఆఖరికి బానిసలుగా చేసినటువంటి పరిస్థితి. అనేక సంవత్సరాలు బానిసత్వంలో గడపవలసినటువంటి పరిస్థితి. అయితే ఆగస్టు 15 ఈ రోజున సరిగ్గా 77 సంవత్సరాల క్రితం, అనగా 1947వ సంవత్సరంలో మనకు బానిసత్వము నుండి దేవుడు స్వాతంత్రమును అనుగ్రహించారు. హీ హాస్ గివెన్ అస్ ద ఫ్రీడమ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునాన్ని మహిమపరుద్దాం. దేవుడు మనకు స్వతంత్రమును అనుగ్రహించారు. అయితే ఈ యొక్క సంవత్సరం 78వ స్వాతంత్ర వేడుకలు భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. అయితే మనకు వచ్చినటువంటి ఆ యొక్క స్వాతంత్రమును ఇంగ్లీష్లో ఏమంటామనంటే ఫ్రీడమ్ అని అంటాం. ఏంటి? ఫ్రీడమ్. అయితే ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటి అని అంటే, ఈ ఫ్రీడమ్ అనేది ఎలా వచ్చింది? ఈ యొక్క స్వతంత్రం అనేది ఎలా వచ్చింది, ఎలా మనకు దక్కింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఫ్రీడమ్ అనేటువంటి పదములో ప్రారంభ 4 అక్షరాలు ఏంటి అని అంటే FREE, అనగా అర్థం ఫ్రీ, అనగా తెలుగులో ఉచితం. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఫ్రీడమ్ ఏదైతే ఉందో, ఆ యొక్క స్వతంత్రం ఏదైతే ఉందో, అది ఉచితముగా వచ్చిందా? సమాధానం చెప్పాలి. మనకొచ్చిన ఈ స్వాతంత్రం, మనకొచ్చిన ఈ యొక్క ఫ్రీడమ్ ఫ్రీగా వచ్చిందా లేదా ఎలా వచ్చింది? ఆలోచించాలి. మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ, అనగా స్వతంత్రం ఉచితము కాదు. స్వతంత్రం ఉచితం కాదు. ఈ లోకంలో అనేకమైనవి మనకు ఉచితంగా రావచ్చు. దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ కెన్ గెట్ ఫ్రీలీ. కానీ ఈ యొక్క స్వాతంత్రం ఏదైతే ఉందో, ఆ స్వాతంత్రం అనేది ఉచితంగా వచ్చేది కాదు. ఫ్రీడమ్ అనే పేరులో ఫ్రీ ఉంది, కానీ అది ఫ్రీగా మనకు దక్కేది ఎంత మాత్రం కూడా కాదు. అయితే దానికి ఎంతోమంది స్వాతంత్ర యోధులు వారు కష్టపడి హార్డ్ వర్క్ చేసి, వారి యొక్క సమయాన్ని కేటాయించి, వారి ప్రాణాన్ని కూడా అర్పించి మనకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. ఎంతోమంది ఘనమైనటువంటి సమరయోధులు ఉన్నారు. మహాత్మా గాంధీ వంటి పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్సే అందరికీ తెలుసు. కానీ అనేక మంది మరుగున పడిన అనేక మంది సమరయోధులు ఈ యొక్క దేశం నిమిత్తం ప్రాణత్యాగం చేసినటువంటి వారిని ఎక్కువగా మనుషులు మర్చిపోతూ ఉంటారు. భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి మన యొక్క దేశము కోసం దాదాపుగా 23వ సంవత్సరంలోనే, తనకు 23 years ఉండగానే, యవ్వన ప్రాయంలో ఉండగానే మన దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క పోరాటములో కేవలం పురుషులు మాత్రమే కాదు, కానీ అనేక మంది స్త్రీలు కూడా ఈ యొక్క స్వతంత్ర పోరాటములో వారు కూడా సమర యోధులుగా పనిచేసినటువంటి వారు అనేక మందే ఉన్నారు. వారిలో ఒకరెవరు అని అంటే మాతంగి హజ్రా అనేటువంటి వ్యక్తి. ఈ హజ్రా అనేటువంటి వ్యక్తి ఒక ఆమె ఒక స్త్రీ. ఆ స్త్రీ అయి ఉండి ఆమెను ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఆమె పోరాడుతూ ఉండగా దాదాపుగా 3 సార్లు ఆమెను కాల్చివేయడం జరిగింది. 3 సార్లు ఆమెను కాల్చినా కూడా, ఇప్పుడు మనం జెండా పట్టుకొని పాట పాడినట్లు ఆ యొక్క సమయంలో, ఆ దినాలలో ఆ జెండాను పట్టుకొని వందే మాతరం వందే మాతరం అంటూ తన ప్రాణాన్ని
విడిచిపెట్టిన పరిస్థితి. ఇలా పురుషులే కాదు కానీ అనేక మంది స్త్రీలు కూడా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో వారి యొక్క ప్రాణాలను పెట్టి వారి రక్తాన్ని కార్చి అప్పుడు మనకి ఫ్రీడమ్ను తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చిన ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది ఫ్రీగా వచ్చిందా లేదా అనేక మంది కష్టము ప్రాణ త్యాగముతో వచ్చిందా? చెప్పాలి. అనేక మంది కష్టపడితే, అనేక మంది ప్రాణ త్యాగం చేస్తే, అనేక మంది రక్తాన్ని చిందిస్తే అప్పుడు మనకు ఫ్రీడమ్ వచ్చినటువంటి పరిస్థితి. ఫ్రీడమ్ ఫైటర్స్ అనగానే మనం అనుకుంటాం వేలలో లెక్క పెట్టవచ్చు ఎవరు చనిపోయారో అని చెప్పి. అయితే వాస్తవం ఏంటి అని అంటే దాదాపుగా మన యొక్క స్వాతంత్రం రావడానికి 2 నుండి 3 లక్షల మంది, మోర్ దాన్ 3 lakhs, 3 లక్షల మంది వారు పోరాడితే కానీ ఈ రోజున ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఎంతోమంది ప్రాణత్యాగం చేసి, ఎంతోమంది రక్తాన్ని చిందించి వారు కష్టాన్ని అక్కడ పెడితే తప్ప ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవించలేనటువంటి పరిస్థితిలో ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క సమయంలో ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున ఇటువంటి సమర యోధులను గుర్తు చేసుకుంటూ వారిని సన్మానించి గౌరవించేటువంటి దినముగా ఇండిపెండెన్స్ డే ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. అయితే ఈ రోజున మనం వారి యొక్క త్యాగాలతో పాటు మరొక సమర యోధుణ్ణి మనం జ్ఞాపికలోకి తెచ్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎవరు ఆ సమర యోధుడు అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎవరో కాదు కానీ మనం ఆరాధించేటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. మన యొక్క క్రీస్తు యేసు క్రీస్తు వారు మనం ఆరాధించేటువంటి దేవుడు. ఆయన ఎటువంటి వారు అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన కూడా మనకు స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా, ఫ్రీడమ్ను ఇచ్చినటువంటి వ్యక్తిగా మనకు యేసుక్రీస్తు వారు కనపడతారనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గమనించాలి. ఈ స్వాతంత్రం, యేసుక్రీస్తు ఇచ్చేటువంటి స్వాతంత్రం అది ఎవరు మనకు ఇవ్వలేనిటువంటి స్వాతంత్రం, అది అందరికీ దొరికేటువంటి స్వాతంత్రం ప్రభువారు ఈ లోకంలో మనకు ఇచ్చారు. మన యొక్క దేశ ప్రజలు ఎవరైతే సమరయోధులు ఉన్నారో వారి ప్రాణత్యాగం వలన మన దేశానికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. ఇట్ ఈస్ లిమిటెడ్, అది ఒక హద్దులు కలిగి ఉంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క స్వాతంత్రం, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ఎలాంటిది అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రం అది భూమి మీద ఉన్న ప్రతి మానవునికి కూడా యేసుక్రీస్తు వారి స్వాతంత్రాన్ని ఇచ్చినట్లు మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇచ్చేటువంటి స్వాతంత్రం అది ఎవరు కూడా మన దేశానికి, ఈ ప్రపంచ మానవాళికి ఇవ్వలేనటువంటి స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చారు. మన దేశానికి వచ్చిన స్వాతంత్రాన్ని బట్టి ప్రతి సంవత్సరం ఒకరోజు జరుపుకుంటాం. కానీ యేసుక్రీస్తు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మనం ప్రతిరోజు జరుపుకున్నా కూడా అది ఎంత మాత్రం తక్కువ కాదు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన మన జీవితంలో ఒక సమర యోధుడు లాగా, ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా మన జీవితంలో ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున మనం వినబోయేటువంటి వాక్యం యొక్క అంశం ఏంటి అని అంటే క్రీస్తు ఇచ్చిన నిజమైన స్వాతంత్రం. క్రీస్తు ఇచ్చిన నిజమైన స్వాతంత్రం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్ టు జాన్ చాప్టర్ 8 verse 36. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యందురు. గట్టిగా చప్పట్లు కూడా ఆయన మహింపరుద్దాం. కుమారుడు అనగా ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు గనక స్వతంత్రమును ఇస్తే అది ఎలాంటి స్వాతంత్రం అట చెప్పాలి. యేసుక్రీస్తు వారు స్వాతంత్రం ఇస్తే అది నిజమైన స్వాతంత్రం, ద ట్రూ ఫ్రీడమ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి స్వాతంత్రం ఎలాంటిది అని మనం ఆలోచన చేయగలిగితే
ఆయన ఇచ్చేటువంటి ఫ్రీడమ్ ఎలాంటిదని మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి స్వాతంత్రం అది నిజమైనటువంటి స్వాతంత్రం. అయితే ఈ సమయంలో యేసుక్రీస్తు వారు వేటి మీద మానవాళికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, వేటి మీద యేసుక్రీస్తు వారు మనకు ఫ్రీడమ్ ఇచ్చారు, దేని నుండి యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించారు అని మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథం మనకి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మనకి దేని విషయంలో స్వాతంత్రం ఇచ్చారు అని అంటే, మొట్టమొదటిగా ఏంటి అని అంటే, పాపము నుండి స్వాతంత్రమును దేవుడు మనకు అనుగ్రహించారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. దేని నుండి యేసుక్రీస్తు వారు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు అని అంటే, పాపము నుండి యేసుక్రీస్తు వారు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనాన్ని గనక మనం చూడగలిగితే, అక్కడ ఒక మాట భక్తుడు అంటున్నాడు. ఒకసారి చదివి సహాయం చేయండి. దావీదు భక్తుడు అక్కడ అంటున్నటువంటి మాట, సామ్ చాప్టర్ 51 వర్స్ 5, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. దీని యొక్క అర్థం ఏంటి అని అంటే, మనిషి పుట్టుకతోనే ఎలా పుడుతున్నాడు, ఎలా జన్మిస్తున్నాడు అంటే, పాపముతోనే పుడుతూ ఉన్నాడు, పాపములోనే జన్మిస్తూ ఉన్నాం. వీఆర్ బోర్న్ సిన్నర్స్. మనము పుట్టుకతోనే పాపములో జన్మిస్తున్నటువంటి వారిగా ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దేశంలో చూడండి, మన దేశంలో ఏ గ్రామంలో ఒక బిడ్డ జన్మించినా వాడిని మనం ఏమంటాం? భారతీయుడు అంటామా, వేరే దేశానికి చెందినవాడు అంటామా? చెప్పాలి. మన దేశంలో ఎక్కడ పుట్టినా వాడు భారతీయుడు అవుతాడు. అలాగే ఈ భూమి మీద ఎక్కడ పుట్టినా వాడిని పాపి అనక తప్పదు. చాలామందికి ఉన్న డౌట్ ఇది ఏంటంటే, పుట్టిన ప్రతి వాడు ఎలా పాపి అవుతాడండి, పుట్టిన ప్రతి వ్యక్తి ఎలా సిన్నర్ అవుతాడు అని అడుగుతారు. మరి భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయుడు ఎందుకు అవుతున్నాడు? ఈ లోకమే పాపము. ఒక మనిషి ద్వారా పాపము ఈ యొక్క లోకంలోనికి వచ్చింది. కాబట్టి ఈ యొక్క దేశములో, ఆయా దేశాలలో, ప్రపంచంలో నువ్వు ఎక్కడ పుట్టినా సరే ఖచ్చితంగా నువ్వు అంగీకరించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, నువ్వు పుట్టుకతోనే పాపముతో జన్మిస్తున్నావు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నువ్వు అనుకోవచ్చు, నేను పుట్టడంతోనే పరిశుద్ధమైనటువంటి కుటుంబంలో జన్మించానండి, మా యొక్క కుటుంబీకులంతా కూడా చాలా నిష్టగా ఉండేటువంటి కుటుంబం అండి, ఎటువంటి పాపం మాలో లేదండి అని ఒకవేళ నువ్వు అంటున్నావేమో. నువ్వు ఆలోచన చేయి. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమున ధరించేది. ఈ సమయంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటి అని అంటే, మనందరము కూడా పాపములో ఉన్నటువంటి వారిగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ పౌలు అంటారు, ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోకి ప్రవేశించింది అని అంటాడు. ఎవరు ఆ మనుషుడు అని అంటే, ఆదాము. ప్రారంభ వ్యక్తి ద్వారా, ప్రారంభ మనిషి ద్వారా, ప్రారంభ మానవుని ద్వారా ఈ యొక్క లోకంలోనికి పాపం వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం అంగీకరించక తప్పదు. ప్రేమేడు దేవుని బిడ్డలారా, కాబట్టి పాపములో ఉన్నటువంటి మనకి యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఆయన మన యొక్క జీవితంలో ఏమి చేశారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన పాపము నుండి మనల్ని స్వతంత్రునిగా చేయటానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చినట్లు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఆధారంగా మనం చూడగలిగితే రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో అక్కడ పౌలు భక్తుడు అంటాడు, చూడండి ఒకసారి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై జాగ్రత్తగా వినండి, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయాను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచండి. మనం ఇంకా ఎలాంటి పొజిషన్లో ఉన్నామట? వీఆర్ స్టిల్ సిన్నర్స్. మనం పాపులుగా ఉండగానే ఆయన మన కోసం చనిపోయాడు. మనకు యేసుక్రీస్తు ద్వారా లభించినటువంటి ఆ యొక్క ఫ్రీడమ్,
ఆ యొక్క స్వాతంత్రం ఎలా వచ్చిందంటే కేవలం మనకి అది ఇచ్చేస్తే రాలేదు. దాని కొరకు ఆయన చనిపోయాడు, దాని కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, దాని కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, దాని కొరకు ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన వెల చెల్లిస్తేనే మనకు స్వాతంత్రం అనేది లభించింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియപ്പെട്ട దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ పౌలు అంటారు, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇదే రోమా 6వ అధ్యాయం 18వ వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. మనము యేసుక్రీస్తు మన కొరకు మరణించడం ద్వారా, సమర యోధుడిగా ఆయన మన కొరకు మరణించడం ద్వారా మనం పాపము నుండి ఏమైపోయామట చెప్పాలి. పాపము నుండి విమోచించబడ్డాం, పాపము నుండి రక్షించబడ్డాం, పాపము నుండి మనము దూరపరచబడ్డాం. అనగా పాపము నుండి మనం స్వతంత్రం అయిపోయాం. అయితే ఇప్పుడు మనం దేనికి దాసులం అయ్యామట? నీతికి మనం దాసులు అయిపోయాం. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే అక్కడ మనకు ఈ యొక్క విమోచన ఎలా దొరికిందో రాయబడి ఉంది. దేవుని కృపా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. చూడండి, ఎవరి ద్వారా, దేని ద్వారా మనకి విమోచన వచ్చింది అని అంటే ఆయన రక్తము ద్వారా మనకేం వచ్చిందట? విమోచన. భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అని అంటే మనం చెప్పవలసింది ఏంటి అని అంటే, అనేక మంది పోరాటం కంటే కూడా అనేక మంది రక్తాన్ని చిందిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ రోజున మనకు కూడా పాప విమోచన ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారానే మనకు విమోచన లభించింది. అయితే ఈ సమయంలో మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు లూకా సువార్త 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు మనం చూడగలిగితే అక్కడ పక్షవాయువుతో ఒక వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వస్తారు. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచేటువంటి క్రమంలో ఏమంటారు అని అంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటారు. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయి అని యేసుక్రీస్తు వారు ఆ యొక్క వ్యక్తితో చెప్పారు. ఇక్కడ ఒక మాట, ఒక వ్యక్తి పాపమును యేసుక్రీస్తు వారు క్షమించగలిగితే ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజలందరి యొక్క పాపములు నోటి మాటతో క్షమించగలడా, క్షమించలేడా చెప్పాలి. పక్షవాయువుతో ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారో ఆ వ్యక్తితో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి అని అంటే, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయి అని అంటాడు. అయితే ఒక్క వ్యక్తి పాపాలు నోటి మాటతో క్షమించిన క్రీస్తు ఇంతమంది ప్రజల పాపాన్ని ఆయన నోటి మాటతో క్షమించలేడా చెప్పాలి. ఆయన క్షమించగలడు. నోటి మాటతో విశ్వాన్ని తయారు చేసిన వాడు, నోటి మాటతో భూమి ఆకాశాలను సృజించిన వాడు, నోటి మాటతో జీవరాశులను కలుగు చేసినటువంటి వాడు, ఆయన నోటి మాటతో సముద్రాన్ని నిమ్మలపరిచిన దేవుడు, అదే నోటి మాటతో ఒకని పాపాలు క్షమించగలిగినప్పుడు అదే నోటి మాటతో ఈ మానవాళి యొక్క పాపాలన్నిటిని కూడా ఆయన క్షమించగలడు. అయితే దేవుడు మనకు ఆ స్వతంత్రాన్ని, ఆ యొక్క ఫ్రీడమ్ని బైపాస్ చేసి ఆ యొక్క ఫ్రీడమ్కు పెట్టవలసిన, ఆ యొక్క స్వాతంత్రానికి పెట్టవలసిన వెల చెల్లించకుండా ఆయన ఎంత మాత్రం దాన్ని మనకి ఇవ్వాలి అని మన దేవుడు ఆశపడలేదు. ఎందుకనంటే ఆ యొక్క స్వాతంత్రాన్ని మనం అనుభవించాలంటే దానికి తగ్గ వెల ఆయన చెల్లించాలి, దానికి తగ్గ రక్తాన్ని ఆయన కార్చాలి, తన ప్రాణాన్ని ఆయన అర్పించాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క స్వతంత్రానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది.
కాబట్టి యేసుక్రీస్తు వారు మనం చూడగలిగితే ప్రేమరెడ్డి దేవుని బిడ్డలారా, ఆయన ఒక సమర యోధుడిగా ఉన్నాడు కనుకనే మనకిచ్చినటువంటి ఆ యొక్క స్వాతంత్రం కొరకు ఆయన రక్తాన్ని కార్చి ఆయన జీవితాన్ని ధారపోసి యేసుక్రీస్తు వారు మనందరికీ స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సమయంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క స్వాతంత్ర భారతదేశంలో ఎవరైనా ఒక వ్యక్తి ఇంకా స్వాతంత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటాం చెప్పాలి. ఆల్రెడీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 77 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే ఒక వ్యక్తి మాత్రం ఇంకా కూర్చొని నాకు స్వాతంత్రం రావాలని కోరుకున్నాడు అనుకో, వాడిని ఏమంటాం? పిచ్చోడ్రా వీడంటాం కదా, కొంచెం స్క్రూ లూజ్ ఉందంటాం. కారణం ఏంటి అని అంటే, స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది, దాన్ని వాడు పొందుకోవాలి, ఆ స్వాతంత్రాన్ని వాడు కలిగి ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారు కూడా ఆయన స్వాతంత్రాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం పాపము మీద ఆయన స్వాతంత్రాన్ని మనకి ఎప్పుడో అనుగ్రహించాడు. ఎన్నో సంవత్సరాల క్రితం పాపం మీద మనకు అధికారం ఇచ్చాడు. పాపము నుండి స్వతంత్రులుగా దేవుడు చేశారు. అయితే స్టిల్ ఇప్పటికీ కూడా అనేక మంది దేవుని యొక్క స్వాతంత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని ఏమనాలి? మూర్ఖులు అనాలి. నువ్వు ఇంకా పాపంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు పాపానికి దాసునివై ఉన్నావు. క్రీస్తు ఇచ్చేటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించేటువంటి వ్యక్తిగా లేవనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కూడా అనేక సంవత్సరాల క్రితం మనకు పాపము మీద స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అయితే మనం చేయవలసింది ఏంటి అని అంటే, ఆ స్వాతంత్రాన్ని మనం పొందుకోగలగటానికి మనం ప్రయత్నం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నావు కానీ ఇంకా నీ యొక్క జీవితం యేసుక్రీస్తుకి ఇవ్వకుండా ఇంకా పాపములో నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే యు ఆర్ స్టిల్ ఇన్ ద బాండేజ్. నువ్వు ఇంకా ఎక్కడున్నావంటే బానిసత్వంలోనే ఉన్నావు. నువ్వు ఇంకా క్రీస్తు అనుగ్రహించిన ఆ స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావు. ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చాడు కానీ ఆ స్వాతంత్రాన్ని నువ్వు స్వీకరించలేకపోతున్నావు. ఈరోజైనా ఆలోచన చేయి. యేసుక్రీస్తు అనేక సంవత్సరాల క్రితం ఆయన నీకు పాపము నుండి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఇంకా పాపములో మూలుగుతూ, పాపములోనే నలిగిపోతూ, పాపములోనే ఉంటావా? లేదు, క్రీస్తు ఇచ్చేటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ సమయంలో నువ్వు ఆలోచించాలి. రెండవదిగా, యేసుక్రీస్తు వారు దేని మీద మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు, ఎక్కడ మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు అని అంటే, రెండవదిగా ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటిగా పాపము నుండి యేసుక్రీస్తు వారు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. అయితే రెండవదిగా దేని నుండి మనకు ప్రభువు వారు స్వాతంత్రాన్ని ఇచ్చారు అని అంటే, ఫ్రీడమ్ ఫ్రమ్ డెత్ అనగా మరణము నుండి స్వాతంత్రమును దేవుడు అనుగ్రహించారు. రెండవదిగా, మరణము నుండి దేవుడు స్వాతంత్రమును అనుగ్రహించారు. ఫ్రీడమ్ ఫ్రమ్ డెత్. చూడండి ప్రేమనుడు దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం మరలా ఒకసారి చూద్దాం. రోమన్స్ చాప్టర్ 5 verse 12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ పాపము ఉందని మనం తెలుసుకున్నాం. పాపము నుండి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే పాపము ద్వారా మరణం వచ్చింది. పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణము అందరికీ సంప్రాప్తి ఆయను అనగా, నేను చెప్పినట్లు ఈ యొక్క భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి ఎలా అయితే పాపి అవుతాడో
పాపములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరణాన్ని పొందడానికి సంప్రాప్తునిగా ఉన్నాడు. అంటే మరణాన్ని పొందవలసినటువంటి వాడిగా ఉన్నాడు, మరణాన్ని ఖచ్చితంగా అనుభవించవలసినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం కనుక మనం చూస్తే, పాపము వలన వచ్చు జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపము వలన మనకు వచ్చే జీతం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే అది మరణం. మరణం మరణం మనిషిని ఎంతగానో పీడిస్తున్నటువంటి బానిసత్వం ఏంటి అని అంటే, ఒకటి పాపం అయితే రెండవది మరణం. మరణం మరణం ఈ మరణం అనేటువంటి బానిసత్వంలో మనం గడపవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు వారు మనకు ఆ యొక్క స్వాతంత్రాన్ని ఎలా ఇచ్చారో రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడి ఉంది. దయచేసి దాన్ని మనం చదువుదాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభునాన్ని మహింపరుద్దాం. పాప మరణములు ఏదైతే ఉన్నాయో వాటి నుండి ప్రభు వారు మనల్ని ఏం చేశారు అని అంటే, ఆయన మనల్ని విడిపించారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన కేవలం స్వాతంత్రాన్ని పాపము మీద ఆయన ఇవ్వలేదు, ఆయన మరణము మీద కూడా మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించినటువంటి ప్రభువుగా ఆయన ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 1 కొరింథీ 15వ అధ్యాయం 56-57 వచనాలు కూడా మనం చూడగలిగితే, మరణము మీద క్రీస్తు వారికి మనకి జయమునిచ్చారనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. నిజమే, మనిషి ఖచ్చితంగా పాపములో ఉన్నవాడు కనుక పాపం ద్వారా మరణించవలసినటువంటి వాడిగా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభువు వారు మనకేమిచ్చారు అని అంటే, మరణము నుండి ఆయన మనకు స్వాతంత్రమును అనుగ్రహించాడు. ఈ రోజున యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా నీ జీవితంలో మరణం అనేది నువ్వు చూడవు. అదేంటి పాస్టర్ గారు, మరి వయసు అయిపోతే అనేక మంది చనిపోతున్నారు కదా, అనేక మంది మరణిస్తున్నారు కదా. అవును, శారీరకంగా నువ్వు మరణించవచ్చు, కానీ నీ యొక్క ఆత్మ ఎన్నటికీ ప్రభువును నువ్వు కలుగున్నావు గనక మరణ పాలవ్వదు, నువ్వు చనిపోవడానికి వీలు ఉండదు. కారణం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు నీకు మరణము పైన ఆయన స్వాతంత్రమును అనుగ్రహించేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు ఈ లోకమును విడిచి వేరే గృహానికి వెళ్తున్నావు అంతే. ఇప్పుడు ఒక ఇంటిని విడిచి ఇంకో ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది, దానికి పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు కదా. ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి మారామనుకో, ప్లేస్ మారిందంతే, కానీ నువ్వు మాత్రం అలాగే ఉన్నావు. అదేవిధంగా మనం ఈ భూమి తాత్కాలిక నివాసమైనటువంటి ఈ భూమి మీద మనం ఇక్కడి నుండి వేరే చోటకి, వేరే ఇంటికి మనం వెళ్తున్నాము తప్ప మన యొక్క ఆత్మ ఎన్నటికీ కూడా చావనే చావదు. వి డోంట్ హ్యావ్ డెత్. మనకి ఎటువంటి పరిస్థితుల్లో మరణం అనేది లేదు. కారణం ఏంటి అని అంటే, క్రీస్తు వారు మనకి పాప మరణముల పైన ఆయన స్వాతంత్రమును అనుగ్రహించారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువు యొక్క మాటల మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువు రక్తములో కడగబడతారో, అటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు పాపము మీద మాత్రమే కాదు, ఆయన మరణము మీద కూడా స్వాతంత్రమును అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. ఎవడివ్వలేడు. మన దేశ సమరయోధులు ఈ లోకంలో మనం నివాసం చేయడానికి ఆమోదయోగ్యంగా సుఖంగా ఉండేటట్లు వారు మనకి స్వాతంత్రం ఇచ్చారు. అయితే మరణం మీద ఎవ్వడు కూడా మనకి స్వాతంత్రాన్ని ఇవ్వలేడు. ఎంత పెద్ద సమరయోధుడైనా కేవలం ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు మాత్రమే పాపము మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు గనుక పాపము నుండి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయగలడు. అంత మాత్రమే కాదు, మరణము మీద కూడా ఆయన మనకు స్వాతంత్రాన్ని ఇవ్వగలడు. మూడవదిగా చివరిగా యేసుక్రీస్తు వారు దేని మీద మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు, దేని నుండి ఆయన మనకు ఫ్రీడమ్ ఇచ్చారు అని మనం ఆలోచన చేయగలిగితే మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మనము దోషము నుండి స్వాతంత్రులుగా దేవుడు చేశాడు. దోషము నుండి స్వాతంత్రం, ఫ్రీడమ్ ఫ్రమ్ యాక్యుజేషన్, ఫ్రీడమ్ ఫ్రమ్ యాక్యుజేషన్. ఎప్పుడైతే ఒక దోషం మన యొక్క జీవితంలో ఉంటుందో ఆ దోషాన్ని బట్టి మనం ఎక్కువగా భయపడిపోతూ ఉంటాం. ఏదైనా తప్పు చేసావు, తప్పు చేసినప్పుడు దర్జాగా నవ్వుతూ జనాల్లోకి వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఏదైనా దోషం చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు ఈజీగా దొరికిపోతారు కొంతమంది. ఎందుకంటే ఫేస్లోనే తెలిసిపోద్ది కదా. తప్పు చేస్తే ఎలా ఉంటారో, తప్పు చేయకపోతే ఎలా ఉంటారో ఈజీగా ఫేస్లోనే మనం కనిపెట్టేయచ్చు. మనందరము కూడా ఎవరమని బైబిల్ గ్రంథం చెప్తుంది అని అంటే, మనందరం కూడా దోషులం. దోషులకు ఉండేటువంటి ఆ యొక్క ఎదురయ్యే సమస్య ఏంటి అని అంటే భయం, భయం, భయం. ఉదాహరణకి చెప్పాలంటే బైబిల్ గ్రంథంలోనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. నిర్గమకాండంలో చూద్దాం, 2వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు మనం చూడగలిగితే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. చూడండి, ఒక ఐగుప్తీయుడు అదే విధంగా హెబ్రీయుడు అక్కడ పోట్లాట జరుగుతుంది. టైంలో మోషే ఏం చేశాడో మనం చూద్దాం. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టెను. ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టెను. మోషే ఏం చేశాడంటే, ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ యొక్క ఐగుప్తీయుని చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. దోషం చేశాడు, తప్పు చేశాడు. ఆ తర్వాత ఏమైంది చదువుదాం. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి, నీవేనా నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడుగగా, అతడు మా మీద నిన్ను అధికారిగా తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడును అనుకొని భయపడెను. ఏం చేశాడంట? భయపడ్డాడు. ఎందుకు? తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? ఒక వ్యక్తిని నరహత్య చేశాడు, చంపేశాడు. ఎప్పుడైతే ఆ వార్త ఇతరులకు తెలిసిందని మోషేకి అర్థమైందో, మోషేకి ఏం స్టార్ట్ అయింది? భయం స్టార్ట్ అయింది. ఆ భయంతో ఏం చేశాడంటే, అక్కడ కింద రాయబడి ఉంటుంది, ఆ భయంతో ఆ యొక్క ఫరో ఎక్కడ తన్ను చంపేస్తాడో అని పారిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా దోషం చేసినప్పుడు ఆ ప్రజల మధ్య తిరగలేం. మోషే కూడా అంతే. ఆ యొక్క ఐగుప్తులో తను తప్పు చేశాడు. ఆ తప్పును బట్టి తలెత్తుకొని నిలబడలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దోషము వలన భయం కలుగుతుంది. ఆ భయం వలన మోషే పారిపోవలసినటువంటి పరిస్థితిని అక్కడ మనం చూడగలం. అయితే ఈ సమయంలో ప్రేమికుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అని అంటే, మనందరము కూడా దోషులుగా మనం ఉన్నాం, పాపులుగా మనం ఉన్నాం. మన యొక్క దోషమును యేసుక్రీస్తు వారు ఏం చేశారని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము అని అంటే, చూడండి, కొలస్సీలకు 1వ అధ్యాయం 22వ వాక్యంలో అక్కడ రాయబడి ఉంటుంది, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి, నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకును ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. నిర్దోషులుగాను, దోషులుగా కాదు, నిర్దోషులుగా ఆయన సన్నిధిలో మనం నిలబడటానికి ఆయన ప్రాణత్యాగం చేశాడని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి స్వాతంత్రం మూడవదిగా ఏంటి అని అంటే, దోషము నుండి ఆయన మనకు స్వాతంత్రమును అనుగ్రహించాడు. అనగా ఫ్రీడమ్ ఫ్రమ్ యాక్యుజేషన్.
ఆయన దోషము నుండి మనకు ఆయన స్వాతంత్రమును అనుగ్రహించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నువ్వు దేనికి భయపడుతున్నావు? మునుపు నీ జీవితంలో పూర్వం నువ్వు చేసినటువంటి నీ తప్పును బట్టి, పూర్వం నువ్వు చేసిన దోషాలను బట్టి, పూర్వం నువ్వు నడిచిన విధానమును బట్టి ఈ సమయంలో ఒకవేళ భయపడుతున్నావేమో. ఒకవేళ దాన్ని బట్టి నువ్వు పారిపోవాల్సినటువంటి పరిస్థితి నీకు ఎదురవుతుందేమో. ఆలోచన చేయి. యేసుక్రీస్తు వారు నీ పాపము మీద స్వాతంత్రాన్ని ఇచ్చారు, నీ మరణం మీద ఆయన స్వాతంత్రం ఇచ్చారు. అంతేకాదు, నీ యొక్క పూర్వము మునుపు నువ్వేదైతే తప్పులు చేశావో ఆ దోషములన్నిటి నుండి దేవుడు నిన్ను పరిశుద్ధినిగా చేయటానికి, నిర్దోషిగా నిన్ను చేయటానికి ఆయన ప్రాణత్యాగం చేసి నీ కొరకు స్వాతంత్రాన్ని ప్రభువు అనుగ్రహించారు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభు నాన్న మైపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో నీకు దోషాలను బట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. మునుపు నీ జీవితంలో ఆ చీకటి బ్రతుకును మరలా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు. ఆ దోషములను బట్టి నువ్వు భయాందోళన చెందవలసిన పని లేదు. ఆ తప్పులను బట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. ఆ యొక్క భయముతో నువ్వు పారిపోవలసిన పని లేదు. కానీ ప్రభువారు నీ దోషమును బట్టి నిన్ను దోషిగా ఆయన ఎంచడు, కానీ ఆయన ప్రాణత్యాగం ద్వారా నీవు నిర్దోషిగా ఉండాలి అని, నిర్దోషిగా ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టాలని ప్రభువారు నీకు అటువంటి స్వాతంత్రమును ఎన్నడో ఇచ్చారు, ఎప్పుడో ఇచ్చారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా అనేక మంది భారతీయులు, ఇంకా అనేక మంది ఇండియన్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి వారు ఈ స్వాతంత్రము ఏదైతే ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఇచ్చారో ఈ స్వాతంత్రమును వారు అనుభవించలేకపోతూ ఉన్నారు, వారు పొందుకొనలేకపోతూ ఉన్నారు, వారు దాన్ని స్వీకరించలేకపోతూ ఉన్నారు. మన యొక్క బాధ్యత ఏంటి అని అంటే, అనేక మంది భారతీయులకు యేసుక్రీస్తు ఇచ్చిన ఈ స్వాతంత్రమును గురించి మనం తెలియచేయాలి. మనకు భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. ఎంతోమంది సమరయోధుల ప్రాణత్యాగాన్ని బట్టి వచ్చింది. అయితే యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్వాతంత్రం ఏ మానవుడు ఇవ్వలేని వాటి మీద ప్రభువు వారు మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. ఆయన పాపము మీద నుండి మనకు స్వాతంత్రం ఇచ్చారు, మరణము నుండి మనకు స్వాతంత్రం ఇచ్చారు, దోషము నుండి మనకు స్వాతంత్రం ఇచ్చారు. ఆ యొక్క స్వాతంత్రం ఇంకా అనేక మంది భారతీయులు స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మన బాధ్యత ఏంటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన యొక్క రోల్ ఏంటి? మన యొక్క బాధ్యత ఏంటి అని అంటే, మనం ఖచ్చితంగా ఆ యొక్క స్వాతంత్రం, క్రీస్తు ఇచ్చే స్వాతంత్రమును అనేక మందికి మనం సువార్త ప్రకటన ద్వారా తెలియచేయాలి. వారి కొరకు మనం ప్రార్థించాలి. తోటి భారతీయుల నిమిత్తం మనం ఎప్పుడు కూడా ప్రయాసతో ముందుకు వెళ్ళాలంటే విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నువ్వు ఇంకా పాపంలోనే ఉంటే, నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటే, పాపములో అంటే పాపం అనేటువంటి బానిసత్వంలో నువ్వు ఇంకా ఉన్నావనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే ప్రభువారు ఒక మాట అంటారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో చివరగా చదివి సహాయం చేయండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. చూడండి, ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు వారు స్వాతంత్రం ఇచ్చిన అనేక సంవత్సరాలకు ఇంకా పాపములోనే నువ్వు జీవిస్తూ ఉంటే, నువ్వు పాపానికి ఎలా ఉన్నావట? దాసునిగా ఉన్నావు. సో యు ఆర్ స్లేవ్ టు సిన్. అంటే నువ్వు ఇంకా బానిసత్వంలో ఉన్నావు. కొన్ని సంవత్సరాల క్రితం ఎలా అయితే అనేక దేశాల వారు వచ్చి భారతీయులను బానిసలుగా చేసుకున్నారో, అలాంటి బానిసత్వంలోనే నువ్వు ఇంకా ఉన్నావు. విడుదల పొందలేకపోతున్నావు, స్వాతంత్రాన్ని అనుభవించలేకపోతూ ఉన్నావు, ఆయన ఇచ్చిన విమోచనను నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు. ఒకవేళ ఇంకా నీ జీవితంలో పాపములో నువ్వు ఉన్నట్లయితే, ఆ పాపం అనేది ఏదో నీ జీవితంలో చిన్నదని నువ్వు భావించొద్దు. కారణం ఏంటంటే, క్రీస్తు వారు చెప్తున్నారు, నువ్వు పాపములో కనుక ఉంటే నువ్వు పాపానికి ఇంకా ఎలా ఉన్నావు? దాసునిగానే ఉన్నావు. యు ఆర్ స్టిల్ ద స్లేవ్ ఆఫ్ సిన్. నువ్వు ఇంకా పాపానికి దాసునిగానే ఉన్నట్లు. అందుకే ప్రేమడు దేవుని బిడ్డలారా, మనము మరలా ఆ యొక్క దాస్యంలోనికి వెళ్ళకూడదని గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో
పౌలు గారు ఒక మాట అంటారు. ఆ మాట చూసి మనం ముగించుకుందాం. గలతీ 5:1, గలేషియన్స్ చాప్టర్ 5:1. స్వాతంత్రము అనుగ్రహించి, ఈ స్వాతంత్రము అనుగ్రహించి, చూడండి, యేసుక్రీస్తు వారు మనకు ఈ యొక్క స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి అంటే, ఎవరైతే ఆ యొక్క పాపం అనేటువంటి దాస్యము నుండి, ఆ యొక్క స్లేవరీ నుండి, ఆ బానిసత్వం నుండి బయటకు వచ్చారో, మీరు మరలా ఆ యొక్క దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు, మళ్ళీ అటు వెళ్ళొద్దు. ఒక విశ్వాసి యొక్క జీవితంలో పాపముతో నిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి. నీకు పాపము మీద దేవుడు స్వాతంత్రునిగా నిన్ను చేశాడు. అయినా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నీవు ఆ పాపం అనేటువంటి దాస్యము కింద, ఆ బానిసత్వంలోనికి నువ్వు మరలా ఇన్నటికి కూడా వెళ్ళకూడదు. తోటి భారతీయులను కూడా ఆ దాస్యము నుండి, ఆ బాండేజ్ నుండి, ఆ స్లేవరీ నుండి మనం బయటికి తీసుకొని రావాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకిచ్చేటువంటి స్వాతంత్రం ఎటువంటిది అని అంటే, ఆయన పాపము మీద మనకు స్వాతంత్రం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనకు మరణము నుండి ఆయన స్వాతంత్రం ఇచ్చారు, దోషము నుండి కూడా ఆయన మనకు స్వాతంత్రం ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఆ యొక్క స్వాతంత్రాన్ని ఇంకా నువ్వు స్వీకరించలేకపోతే, ఈ రోజైనా ఈ దినమైనా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నిజమైన స్వాతంత్రాన్ని స్వీకరించు. నీకు జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూస్తావు. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ ఇండియా.